మామ మన హీరోకి ఎన్ని వ్యూస్ 24 అవర్స్‌లో అది ఇది అని గొడవలు పడుతూ ఉండకండి. నేనున్నా కదా! నేను చెప్తా కదా! ఎంత ఏంటి అనేది. రీసెంట్‌గా 'నాని' గారి 'హిట్ 3' టీజర్ టైర్ 1 స్టార్స్‌కి సమానంగా వ్యూస్ తీసుకొని వచ్చేసరికి అందరూ టీజర్ వ్యూస్ మీద పడ్డారు. అండ్ ఇంకా ఫ్యాన్ వార్స్ గురించి తెలిసిందే కదా! గొడవలు పడుతున్నారు. సో, అలా కాకుండా మన టాలీవుడ్ టాప్ టీజర్ వ్యూస్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. మ్యాటర్ అర్థమైంది కదా! సో, లెట్స్ సీ ద టాప్ వ్యూ టీజర్స్ ఆఫ్ టాలీవుడ్ ఇన్ 24 అవర్స్. సో, వై సో లేట్ మామా? ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. లిస్ట్ స్టార్ట్ చేసే ముందు మీకొక చిన్న టాస్క్ మామా. మేము ఈ వీడియోలో జస్ట్ తెలుగు లాంగ్వేజ్ టీజర్ లిస్టింగ్స్ మాత్రమే తీస్తున్నాం. బట్ ఇండియాస్ టాప్ వ్యూ టీజర్ ఇన్ 24 అవర్స్ ఏ మూవీదో ఒకసారి కామెంట్ చేసి చెప్పేయండి మామా. తెలియకపోయినా ఒకసారి గెస్ చేయండి. మీకో హింట్ ఇస్తున్నా. ఆ టీజర్ ఇచ్చిన హైప్, ఆ సినిమా ఇచ్చిన హైప్ నుంచి ఇంకా మనం దిగలేదు. ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఈ వీడియో లాస్ట్‌లో రివీల్ చేస్తాను ఆ మూవీ ఏంటో. సో, లిస్ట్‌లో నంబర్ 1 వచ్చేసి 'రాధేశ్యామ్'. ప్రభాస్ గారు 'మిర్చి', 'బాహుబలి', 'సాహో' లాంటి మాస్ కమర్షియల్ యాక్షన్ అండ్ హిస్టారికల్ మూవీస్ తీశాక ఒక్కసారిగా లవ్ జోనర్‌లోని మూవీ తీస్తున్నారంటే టోటల్ ఇండియానే షాక్ అయింది మామ. కెరియర్ పీక్ టైమ్‌లో ఉన్నప్పుడు రిస్కీ టాస్క్‌లు తీసుకోకుండా స్మూత్‌గా ఆల్రెడీ ఉన్న హైప్‌కి సంబంధించిన మూవీస్ చేసుకుంటూ రావడం మన హీరోస్‌కి అలవాటు. బట్ ప్రభాస్ గారు అలా కాదు. కెరియర్ పీక్‌లో ఉన్న టైమ్‌లో కూడా రిస్క్‌లు తీసుకొని కొత్తగా ట్రై చేసేవారు. దానికి ప్రూఫ్సే ఈ 'రాధేశ్యామ్' అండ్ నెక్స్ట్ రాబోయే 'రాజాసాబ్' కూడా. అలాంటి 'రాధేశ్యామ్' టీజర్ రిలీజ్ అవ్వగానే మన రెబెల్సే కాదు టోటల్ ఇండియా యూట్యూబ్ మీద పడిపోయింది మామ. ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్ యాజ్ 'విక్రమాదిత్య' అనే టీజర్. అందులో ఉన్న విజువల్స్, డైలాగ్స్ ఆ డైలాగ్స్ సినిమాలో లేవనుకోండి అది వేరే విషయం. కానీ ఆ టైంలో ఆ టీజర్ చూసాక వచ్చిన హైప్ మామూలుది కాదు మావో. లవ్ అండ్ డెస్టినీ మిక్స్డ్ జానర్‌లో వచ్చిన ఈ 'రాధేశ్యామ్' టీజర్‌కి 24 అవర్స్‌లో 42.67 మిలియన్ వ్యూస్ వచ్చాయి మామ. నేనొక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి. రికార్డ్స్ అందు రెబెల్ రికార్డ్స్ వేరయ్య. గుర్తుపెట్టేసుకోండి మామ. ఆయన వేరంతే. ఇప్పుడు లిస్ట్‌లో నంబర్ 2 వచ్చేసి 'గేమ్ చేంజర్'. శంకర్ గారు అండ్ రామ్ చరణ్ గారి కాంబో. కార్తీక్ సుబ్బరాజ్ గారి రైటింగ్. దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్. ఫుల్ ఫామ్‌లో ఉన్న మన 'బిర్యానీ' తమనన్న మ్యూజిక్. కియారా అద్వానీ హీరోయిన్. ఎస్‌జే సూర్య యాంటగనిస్ట్. 'గేమ్ చేంజర్' మూవీ గురించి ఇప్పుడు నెగెటివ్‌గా రన్ అవుతున్న అనౌన్స్‌మెంట్ టైం నుంచి రిలీజ్ వరకు మంచి హైపే ఉంది మామో. అలానే టీజర్ టైంలో కూడా రామ్ చరణ్ అండ్ మెగా ఫ్యాన్సే కాకుండా టోటల్ టాలీవుడ్ వెయిట్ చేసింది టీజర్ కోసం. అండ్ చాలా ఇయర్స్ మేకింగ్‌లోనే ఉండిపోయింది. 'జరగండి' సాంగ్ తప్పితే అప్డేట్స్ లేని టైం. సో, అలాంటి టైంలో టీజర్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ గారి ఇంట్రో ఇస్తూ వచ్చిన ఈ టీజర్ ఏకంగా 32.40 మిలియన్ వ్యూస్‌తో సెకండ్ ప్లేస్‌లోకి వెళ్ళిపోయింది మామ. రామ్ చరణ్ గారి డిఫరెంట్ లుక్స్, శంకర్ సార్ గ్రాండ్ విజువల్స్, తమనన్న ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో ఈ టీజర్ పర్ఫెక్ట్‌గా ప్యాక్ చేశారు మామ. సో, ఇన్ని పర్ఫెక్ట్‌గా ఉండడంతో ఉన్న హైప్ కూడా యాడ్ అయ్యి మంచి వ్యూస్ తెచ్చిపెట్టాయి మామ ఈ టీజర్‌కి. నెక్స్ట్ మన నంబర్ 3 వచ్చేసి 'సర్కారు వారి పాట'. 3 ఇయర్స్ బ్యాక్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన 'సర్కారు వారి పాట' బర్త్‌డే బ్లస్టర్ టాలీవుడ్ మోస్ట్ వ్యూ టీజర్ ఇన్ 24 అవర్స్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉంది మామ. 'గీతా గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ గారు డైరెక్ట్ చేస్తున్న మూవీ. అండ్ 'సర్లేరు నీకెవరు', 'మహర్షి', 'భరత్ అనే నేను' ఇలా వరుస హిట్‌ల్లో ఉన్న బాబు ఒకవైపు. అండ్ లుక్స్‌లో కూడా కొత్తగా ఉన్నారు. వింటేజ్ బాబుని మూవీలో చూస్తారు అది ఇది అని ఈ టీజర్ టైంలో ఉన్న హైప్ మామూలుది కాదులెండి. అండ్ టీజర్ రిలీజ్ అయింది వాళ్ళిచ్చిన హైప్‌కి ఏ మాత్రం తగ్గలేదండి టీజర్. బాబు లుక్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, అవుట్‌ఫిట్స్ కానీ ప్రతీదీ ఆ టైంలో ట్రెండ్ అయిపోయింది. అండ్ డైలాగ్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యేసరికి గట్టి వ్యూస్ పడ్డాయి మామ ఈ టీజర్‌కి. 24 అవర్స్‌లో 23.6 మిలియన్ వ్యూస్ అంటే మాటలా? ఊరికినే అంటారా బాబులకే బాబు? తెలుసుగా ఏమనాలో? ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 4 వచ్చేసి 'పుష్ప ది రూల్'. సుకుమార్ అండ్ బన్నీ గారు థర్డ్ టైమ్ కొలాబరేట్ అయ్యి మూవీ తీస్తున్నారు. కొంతమంది 'ఆర్య 3' అనుకున్నారు. ఇంకొంతమంది పోస్టర్ చూసి మళ్ళీ రంగస్థలమే తీస్తున్నారంటూ ట్రోల్స్ చేశారు. కట్ చేసి చూస్తే ఇంట్రడ్యూసింగ్ 'పుష్పరాజ్' అనే టీజర్ రిలీజ్ చేసి ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేశారు సుకుమార్ అండ్ బన్నీ గారు. ఆ టైంలో స్టైలిష్ స్టార్‌ని అంత రా అండ్ రస్టిక్ లుక్స్‌లో చూడడం అందరికీ పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. అండ్ టీజర్ చూసాక ఇంకా స్టైలిష్ స్టార్ కాదు ఐకాన్ స్టార్ అని గుర్తుపెట్టుకోవడం స్టార్ట్ చేశారు. 'పుష్ప' అనే క్యారెక్టర్ అండ్ 'పుష్ప' మూవీ వరల్డ్‌ని ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్‌కి 22.52 మిలియన్ వ్యూస్ వచ్చాయి మామ. అండ్ ఈ లిస్ట్‌లో నంబర్ 4థ్ ప్లేస్‌లో ఉంది 'పుష్ప ది రూల్'. మామ ఇంకా చాలానే చేయొచ్చు. మోస్ట్ వ్యూ ట్రైలర్ రికార్డ్, గ్లిమ్స్, ఓటీటీ రికార్డ్స్ ఇలా చాలానే ఉన్నాయి. మీరు ఈ వీడియోకి ఒక 2K లైక్స్‌గా టార్గెట్ కంప్లీట్ చేస్తే ఆర్ 500 కామెంట్స్‌ని టార్గెట్‌గా కంప్లీట్ చేస్తే వెంటనే ఈ వీడియోకి సీక్వెల్‌లా వీడియోస్ చేస్తాం. నాకు తెలుసు మీరు చేస్తారని. ఎందుకంటే సినిమా ఈజ్ లవ్ ఫర్ అస్. సరే మరి ఇప్పుడు టాపిక్‌లోకొచ్చేస్తే ఇప్పుడు నంబర్ 5 వచ్చేసి 'విశ్వంబర'. మెగాస్టార్ చిరంజీవి గారు
గారు అండ్ 'బింబిసార' మూవీ డైరెక్టర్ 'వశిష్ఠ' గారి కాంబోలో ఒక స్పేస్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్‌లో మూవీ అండ్ భారీ బడ్జెట్‌లో తీస్తున్నారని తెలియగానే కొంచెం భయమేసింది. ఎందుకు ఏంటి అని అడక్కండి మామ. బట్ భయమేసిందంతే. అండ్ టీజర్ చూసాక కన్ఫర్మ్ సావేనాక అని ఫిక్స్ అయ్యా. కొన్ని టీజర్స్ ఉంటాయి. ఏంటంటే నిజంగా అంత ఘోరంగా ఉన్నాదా అనే భయంతో ట్రెండ్ అయిపోతాయి మామ. ఈ టీజర్ ఆ లిస్ట్‌లోకే వస్తుంది మామ. ఈ టీజర్‌లో అంత గొప్పగా రీచ్ వచ్చేలా ఒక్క ఎలిమెంట్ ఉండదు. బట్ స్టిల్ ఫిఫ్త్ పొజిషన్‌లో ఉందంటే అది ఫుల్ ఆఫ్ నెగటివిటీతో వచ్చిన రీచే మామ. ఒరేయ్! కొంచెం చూసుకొని మాట్లాడరా! అరే! నేను 'మెగాస్టార్' గారి మూవీస్‌ని ఎప్పుడు డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడలేదు. ఆఖరికి 'బోలా శంకర్‌కి' కూడా డే 1 వెళ్లి మరీ చూసానంటే అది కేవలం 'మెగాస్టార్' గారి కోసమే. ఆయన మీద అభిమానం అలాంటిది. కానీ గుండెల మీద చెయ్యేసుకొని జెప్పు 'విశ్వంబర' టీజర్‌తో నువ్వు సాటిస్ఫై అయ్యావా? అంటే అది పోనీ మీరు చెప్పండి మామ. మీరు సాటిస్ఫై అయ్యారా? నేను ఉన్న ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నా మామ. అందుకనే మనకి జెన్యూన్ ఆడియన్సే ఉన్నారు. మీరే మామ. అలానే ఉండాలని కూడా మీరు ప్రూవ్ చేశారు మీ సపోర్ట్‌తో. సో ఇంక టాపిక్‌లోకి వస్తే ఈ టీజర్ ఫస్ట్ 24 అవర్స్‌లో 20.95 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది మామ. ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 6 వచ్చేసి 'బ్రో'. సాయి ధరమ్ తేజ్ అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తున్నారు అనగానే హైప్ బాగా వచ్చేసింది మామ ఈ మూవీకి. అండ్ మెయిన్‌గా మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ. అండ్ ఈ మూవీ తమిళ్‌లో సక్సెస్‌ఫుల్ అయిన 'వినోదయ సీతం' మూవీ రీమేక్ అవ్వడంతో ఆ మాస్టర్ పీస్‌ని అలానే ప్రెజెంట్ చేస్తారనే క్యూరియాసిటీతో చాలా మంది వెయిట్ చేశారు. అండ్ ఆ టైంలోనే టీజర్ రిలీజ్ అయింది. అండ్ హైప్‌కి తగ్గట్టు టీజర్ కానీ, అందులో ఉన్న విజువల్స్ కానీ, పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ లుక్స్ కానీ, తమనన్న బీజీఎం ఇలా ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. సో మామూలుగానే పవన్ కళ్యాణ్ గారి అప్డేట్ అంటే యూట్యూబ్‌లో పెద్ద పెద్ద నంబర్సే పెడతారు పీకే ఫ్యాన్స్. సో ఇన్ని పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఈ టీజర్‌కి టోటల్‌గా 24 అవర్స్‌లో 20.50 మిలియన్ వ్యూస్ వచ్చాయి మామ. అండ్ లిస్ట్‌లో మన లాస్ట్ వచ్చేసి అండ్ నంబర్ 7 హిట్ ద థర్డ్ కేస్. మామ లాస్ట్‌లోకొచ్చేసాం మళ్ళీ ఈడేదో చెప్తాడనుకోకండి. డైరెక్ట్‌గా టాపిక్‌లోకే వెళ్ళిపోదాం. ఈ లిస్ట్ మొత్తం చేసింది ఈ టీజర్ కోసమే మామ. టాప్ స్టార్స్, టైర్ 1 హీరోసే ఉన్న ఈ లిస్ట్‌లోకి ఒక సెల్ఫ్ మేడ్ యాక్టర్ వచ్చి అన్‌ప్రెడిక్టబుల్ నంబర్స్ పెట్టాడు అంటే అది వన్ అండ్ ఓన్లీ 'నాని' గారి వల్లే సాధ్యం మామ. శైలేష్ గారి సక్సెస్‌ఫుల్ హిట్ ఫ్రాంచైజీకి థర్డ్ పార్ట్‌గా వస్తున్న ఈ మూవీ టీజర్ మొన్న 'నాని' గారి బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేశారు. 'నాని' గారి లుక్స్ నుంచి బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, వైబ్ అన్నీ డిఫరెంట్‌గా ఉండడంతో బీజీఎం అండ్ మేకింగ్ అండ్ ప్రతీదీ కొత్తగా ఉండడంతో క్యూరియాసిటీని బిల్డ్ చేయడంతో వ్యూస్ వర్షంలా వచ్చి పడ్డాయి. ఇలా ఏదో జస్ట్ 10 ఆర్ 15 కాదు ఏకంగా 17.12 మిలియన్ వ్యూస్ లాంటి ఒక బిగ్ మార్క్‌ని సెట్ చేసింది మామ ఈ టీజర్. అండ్ ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద బెంచ్ మార్క్‌లు సెట్ చేస్తారు 'నాని' గారు ఫిక్స్ అయిపోండి. సో ఇది మామ లిస్ట్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకు నచ్చదు మామ? ఇప్పటివరకు చూసారంటే నచ్చిందనే కదా అర్థం. సరే మరి ఇంతవరకు చూసారంటే మీకేం చేయాలో తెలుసుగా? ఒక లైక్ అండ్ ఒక కామెంట్. మరి మాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరే కదా చెప్పేది. మీ వల్లే కదా మేము ఈ పొజిషన్‌లో ఉన్నాం. సో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మా మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఇంప్రూవైజ్ చేసుకుంటాం. సరే మామ మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్‌తో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. ఒరేయ్ పాపిస్తోడా! ఇండియాస్ టాప్ వ్యూ టీజర్ ఏంటా అని పెద్ద మ్యాథ్స్ సార్ ఇచ్చినట్టు టాస్క్‌లిచ్చి ఎళ్ళిపోతున్నావా? అదేంటో చెప్పరా? నీకు ఆల్రెడీ తెలుసు మామ. కింద కామెంట్ సెక్షన్‌లో జూడు. ఇంకేముంటుందిలే మన సల్లార్. చెప్పాగా రికార్డ్స్ అందు రెబెల్ రికార్డ్స్ వేరయ్యా. సరే మామ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.